హాయ్ వియర్స్! ఈరోజు నేను కద్దు కీర్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా కద్దు అంటే సొరకాయని తీసుకొని దాన్ని బాగా పైన అనేది తోలు గీకేయాలి. గీకేసిన తర్వాత మిడిల్‌లో వైట్ లేయర్ అనేది కూడా తీసేసి బాగా తురమాలి. నేను చూపించిన విధంగా బాగా సన్నగా తురిమితేనే అది ఉడకడానికి కూడా తొందరగా అవుతుంది. సో, ఆ తురిమిన తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి పోసి బాగా వేయించాలి. ఆ తర్వాత పక్కన ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాన్ని వేడి చేయాలి. బాగా మసిలేంత వరకి ఉంచాలి. పాలనేది బాగా మరగనివ్వాలి. అందుకని ముందుగానే మనం స్టార్టింగ్‌లోనే పాలనేది బాయిలింగ్‌కి పెట్టుకోవాలి. ఆ తర్వాత కద్దు బాగా దగ్గరికయిందో లేదో చూడాలి. పాలు మసిలిన తర్వాత అమూల్ మిల్క్ పౌడర్‌ని నేను కలుపుతున్నాను. అమూల్య పౌడర్ మీరేదైనా మిల్క్ పౌడర్‌ని తీసుకొని బాగా కలిపి హీటింగ్‌కి ఉంచాలి. ఆ తర్వాత బాగా మరుగుతూ ఉండాలి. ఆ పౌడర్ అనేది ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. పక్కన కద్దు అనేది ఏం జరుగుతుందో చూడాలి. అలాగే దీంట్లో మీకు తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. మేమైతే 2 కప్స్ షుగర్ అనేది యాడ్ చేసాము. ఇది మా పెద్దత్తయ్య చేశారు. నేను తీస్తున్నారు. మా లక్కీ అనేది ఇది వీడియో తీసింది ఫస్ట్ టైమ్. సో, అందుకే ఇలా లైట్‌గా బ్లర్‌గా వచ్చింది. సో, కద్దు ఉడికిన తర్వాత దీంట్లో పాలున్నాయి కదా! ఆ పాలల్లో మనం చూడండి పాలనేది బాగా మరుగుతుంది కదా! అలా మసిలిన తర్వాతనే మనం ఈ కద్దు అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కద్దులో గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసాము. మీకది చూయించలేదు. కానీ మీరైతే కద్దుని కలిపేటప్పుడే బాగా ఉడికేటప్పుడే అది గ్రీన్ కలర్ అనేది మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. అది మీ ఇష్టం. మీకు వద్దనుకుంటే యాడ్ చేసుకోనవసరం లేదు. బట్ గ్రీన్ రావాలంటే మాత్రం కలర్ యాడ్ చేయాలి. అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే రెడీ. కూల్ అయిన తర్వాత తినొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే టేస్టీగా ఉంది చాలా. మీరు ట్రై చేయండి.